ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ ఇప్పటికే అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమా నుంచి ఎలాంటి కంటెంట్ రాబోతుందో తెలుసుకోవాలనే ఆసక్తి ప్రేక్షకుల్లో పెరిగింది. ఈ చిత్రం ఒక హృదయమైన అనుభూతిని అందిస్తుందని వాగ్దానం చేస్తోంది. ఇప్పటికే విడుదలైన మొదటి పాట సంచారమే అద్భుతమైన స్పందనను సొంతం చేసుకోగా, తాజాగా విడుదలైన టీజర్ ప్రేక్షకుల్లో అంచనాలను అమాంతం పెంచేసింది. ఎపిక్ టీజర్ అందమైన అనుభూతిని అందిస్తూ ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్యల మధ్య కథను కేంద్రీకరిస్తుంది. బేబీ సినిమా తర్వాత ఈ జంటకు ఇప్పటికే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు ఈ హిట్ పేర్ సరికొత్తగా మరోసారి వెండి తెరపై మ్యాజిక్ చేయడానికి సిద్ధమైంది. 90s వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న దర్శకుడు ఆదిత్య హాసన్ ఈ సినిమాతో వెండి తెరపై అడుగు పెడుతున్నారు. తాజాగా విడుదలైన టీజర్ మొదటి సినిమాతోనే ఆయన ఘన విజయాన్ని ఖాతాలో వేసుకోబోతున్నారనే నమ్మకాన్ని కలిగిస్తోంది. హేషం అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని తొలి గీతం సంచారమే ఇప్పటికే అన్ని ప్లాట్ఫామ్స్లలో ట్రెండ్ అవుతూ సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. ఇక టీజర్లోనూ తనదైన నేపథ్య సంగీతంతో మెప్పించారు హేషం అబ్దుల్ వాహబ్. లండన్ నేపథ్యంతో సాగే ఈ చిత్రం ఒక అందమైన, ఆసక్తికరమైన ప్రేమ కథగా కనిపిస్తోంది. ఆధునిక సంబంధాలు, ప్రేమలో మారుతున్న భావోద్వేగాలను ఈ సినిమా చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రేమ కథలో ఆనంద్ దేవరకొండ ఇంట్రోవర్ట్ పాత్రలో కనిపిస్తుండగా, వైష్ణవి చైతన్య పూర్తి విరుద్ధంగా ఎక్స్ట్రోవర్ట్ పాత్రలో ఆకట్టుకోనున్నారు. విభిన్నమైన మనస్తత్వాలు కలిగిన ఈ ఇద్దరి మధ్య ప్రేమ ఎలా పుట్టింది, వారి ప్రయాణం ఎలా సాగింది అనేది టీజర్ లో ఎంతో హృదయంగా చూపించారు. ఎపిక్ టీజర్ ఆవిష్కరణ వేడుకలో హీరో ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ, ఎపిక్ టీజర్ మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. ఎపిక్ సినిమా చేయటం చాలా సంతోషంగా ఉంది. ఆదిత్య హాసన్ వచ్చి ఈ కథ చెప్పినప్పుడు నా కథ నాకే చెప్పాడా అనిపించింది. ఎందుకంటే నేను విదేశాల్లో చదువుకున్నాను. ఇందులోని చాలా సన్నివేశాలు నాకు కనెక్ట్ అయ్యాయి. విదేశాలకు వెళ్లి చదువుకున్న వాళ్లకు మాత్రమే కాదు, ఈ కథలోని భావోద్వేగాలు ప్రతి ఒక్కరికి నచ్చుతాయి. కుటుంబం, ప్రేమ, బంధం, భావోద్వేగాలు ఇలా ప్రతిదీ మీ మనసుకు నచ్చుతాయి. దర్శకుడు ఆదిత్య హాసన్ లో ఎంతో ప్రతిభ ఉంది. భవిష్యత్తులో ఆదిత్యను స్ఫూర్తిగా తీసుకొని ఎందరో కొత్త దర్శకులు వస్తారు. వైష్ణవి చైతన్య లాంటి ప్రతిభగల నటితో నటించడం సంతోషంగా ఉంది. సితారా ఎంటర్టైన్మెంట్స్ లాంటి సంస్థలో సినిమా చేయటం ఆనందంగా ఉంది. మన చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసేలా ఈ సినిమా ఉంటుంది. సినిమా చూస్తున్న ప్రతి ఒక్కరికి ఇది మన కథే అని అనిపిస్తుంది. ఇందులో హేషం అబ్దుల్ వాహబ్ స్వరపరిచిన ప్రతి పాట అద్భుతంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఈ సినిమా కోసం మనసు పెట్టి పనిచేశారు అన్నారు. పూజా హెగ్డే ప్రేమ వ్యవహారం గురించి గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో మరియు బాలీవుడ్ వర్గాల్లో ఒక వార్త జోరుగా ప్రచారమవుతోంది. టాలీవుడ్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ప్రస్తుతం తన సినిమాల కంటే వ్యక్తిగత జీవితంతో వార్తల్లో నిలుస్తోంది. నటుడు రోహన్ మెహ్రాతో ఆమె రిలేషన్లో ఉన్నట్టు తెగ రూమర్స్ వినబడుతున్నాయి. వీరిద్దరూ ఈ విషయంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోయినా సోషల్ మీడియాలో ఒకరికి ఒకరు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకోవటం, కలిసి కనిపించడం వంటి ఘటనలు అభిమానుల్లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. పూజా హెగ్డే ప్రస్తుతం తమిళంలో జననాయగన్, హిందీలో హే జవానీతో ఇష్క్ హోనా హే సినిమాల విడుదలకు సిద్ధమవుతోంది. అయితే ఈ సినిమాల కంటే ఆమె వ్యక్తిగత జీవితం గురించే ఎక్కువగా చర్చ జరుగుతోంది. ఇకపోతే రోహన్ మెహ్రా బాలీవుడ్ లెజెండరీ నటుడు వినోద్ మెహ్రా కుమారుడు. ఆయన తల్లి కిరణ్ మెహ్రా. రోహన్ చిన్నప్పుడే 1990లో వినోద్ మెహ్రా మరణించడంతో తండ్రి స్టార్డమ్ను ఆయన ప్రత్యక్షంగా అనుభవించలేకపోయాడు. తండ్రి మరణం తర్వాత రోహన్ తన తల్లి, అమ్మమ్మ, తాతలతో కలిసి కెన్యాలోనే పెరిగాడు. తరువాత ఉన్నత చదువుల కోసం యూకే వెళ్లి ఆ తర్వాత ముంబైకి తిరిగి వచ్చి నటనలో కెరీర్ ప్రారంభించాడు. రోహన్ కు సోనియా మెహ్రా అనే అక్క కూడా ఉంది. ఆమె 2007లో విక్టోరియా నెంబర్ 203 సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. 1991లో జన్మించిన రోహన్ మెహ్రా మొదటిగా అసిస్టెంట్ డైరెక్టర్ గా తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలి తెరకెక్కించిన బాజీరావ్ మస్తానీ చిత్రానికి ఆయన సహాయ దర్శకుడిగా పనిచేశాడు. 2018లో వచ్చిన బజార్ సినిమాతో నటుడిగా పరిచయమయ్యాడు. ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్, రాధికా ఆప్టేలతో కలిసి నటించాడు. స్టాక్ మార్కెట్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రంలో రిజ్వాన్ అహ్మద్ పాత్రలో రోహన్ నటనకు మంచి గుర్తింపు లభించింది. ఈ సినిమాతో బెస్ట్ మేల్ డెబ్యూ విభాగంలో ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా అందుకున్నాడు. తర్వాత కంటెంట్ ప్రాధాన్యత ఉన్న ప్రాజెక్టులనే ఎంచుకుంటూ ముందుకు సాగాడు. 2021
2001లో 420 ఐపీసీ అనే లీగల్ డ్రామా ద్వారా ఓటీటీ రంగంలోకి అడుగుపెట్టాడు. అలాగే 2023లో వచ్చిన కాలా వెబ్ సిరీస్ లో కూడా నటించాడు. ఈ సిరీస్ లో ఫైనాన్షియల్ క్రైమ్స్ నేపథ్యంలోని కథలో కనిపించాడు. వ్యక్తిగత విషయాలను ఎక్కువగా బయటపెట్టని రోహన్ మెహ్రా గతంలో హీరోయిన్ తారా సుతారియాతో లాంగ్ టర్మ్ రిలేషన్ లో ఉన్నాడు. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2కి ముందే వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడిచిందని వార్తలు వచ్చాయి. అయితే తర్వాత ఇద్దరూ విడిపోయారు. ఇప్పుడు పూజా హెగ్డేతో రిలేషన్ లో ఉన్నాడనే వార్తలతో మళ్లీ హాట్ టాపిక్ గా మారాడు. కొన్నిసార్లు కలిసి కనిపించటం, సోషల్ మీడియాలో ఇంటరాక్షన్ ఉండటం ఈ రూమర్స్ కు బలం చేకూరుస్తోంది. కాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఈ సమ్మర్లో ఒక ఆసక్తికరమైన పోరు మొదలయ్యేలా కనిపిస్తోంది. చియాన్ విక్రమ్, సూర్య సినిమాలు దాదాపు ఒకే సమయంలో థియేటర్లలోకి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కరుప్పు మే 14న, ధృవ నక్షత్రం మే 22న వస్తే కేవలం ఒక వారం గ్యాప్ మాత్రమే ఉంటుంది. దీనివల్ల థియేటర్ల కేటాయింపులో గట్టి పోటీ ఉండొచ్చు. తాజా రిపోర్ట్స్ ప్రకారం క్లాష్ను నివారించడానికి రెండు సినిమాల నిర్మాతల మధ్య చర్చలు జరుగుతున్నాయట. ఒకవేళ కుదరకపోతే బాక్సాఫీస్ వద్ద ఇద్దరు స్టార్ హీరోల మధ్య వార్ గ్యారంటీ. చియాన్ విక్రమ్ అభిమానులు ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న స్పై థ్రిల్లర్ ధృవ నక్షత్రం. ఎన్నో ఏళ్లుగా విడుదలకు నోచుకోని ఈ సినిమా ఎట్టకేలకు రిలీజ్ కు ముహూర్తం కుదిరేలా కనిపిస్తోంది. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ చిత్రం నుండి ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ధృవ నక్షత్రం చిత్రాన్ని మే 22న విడుదల చేసేందుకు మేకర్స్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అదే సమయంలో తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న కరుప్పు సినిమా కూడా మే 14న విడుదల కానుంది. వారం రోజుల వ్యవధిలో రెండు భారీ సినిమాలు విడుదల కావటం బాక్సాఫీస్ వద్ద ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ధృవ నక్షత్రం టీం కరుప్పు చిత్ర నిర్మాతలతో సంప్రదింపులు జరుపుతోంది. సూర్య సినిమాను ఒక 2 వారాల పాటు వాయిదా వేయాలని వారు కోరుతున్నట్లు సమాచారం. ఒకవేళ కరుప్పు టీం ఇందుకు అంగీకరించకపోతే అప్పుడు గౌతమ్ మీనన్ తన సినిమానే జూన్ మొదటి వారానికి అంటే మే 22 నుండి 2 వారాల తర్వాత వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారట. గత 8 ఏళ్లుగా ఆర్థిక మరియు న్యాయపరమైన ఇబ్బందుల వల్ల ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఇటీవల మద్రాస్ హైకోర్టులో న్యాయ వివాదాలు ముగియడంతో ఈ వివాదాలన్నీ సర్దుమణిగాయని, మే 22 విడుదలకు లైన్ క్లియర్ అయిందని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. విక్రమ్ ఈ సినిమాలో స్టైలిష్ స్పై ఏజెంట్ గా కనిపిస్తుండగా హారిస్ జయరాజ్ సంగీతం సినిమాపై అంచనాలను పెంచింది. ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్లో ఒక కొత్త ట్రెండ్ నడుస్తోంది. ఒకప్పుడు యాక్షన్ సీక్వెన్స్లో అంటే కేవలం హీరోలకే పరిమితం అనుకునేవారు. కానీ ఇప్పుడు మన స్టార్ హీరోయిన్లు డూప్స్ వాడకుండా రియల్ స్టంట్స్ చేస్తూ బీస్ మోడ్లోకి మారిపోతున్నారు. ముఖ్యంగా సమాంత తన రాబోయే చిత్రం మా ఇంటి బంగారం కోసం భారీ యాక్షన్ సీక్వెన్స్లలో నటించింది. నందిని రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో శామ్ ఒక మధ్యతరగతి మహిళగా కనిపిస్తూనే అనూహ్యమైన రీతిలో పోరాటాలు చేయబోతోంది. ఈ సినిమా కోసం ఆమె బాడీ డబుల్ లేదా డూప్ ను ఉపయోగించేందుకు ఏమాత్రం అంగీకరించలేదట. చీరకట్టులో ఉండి కూడా బస్సులో ఫైట్స్ చేయటం, గన్స్ తో షూట్ చేయడం వంటి కఠినమైన సీన్స్ స్వయంగా చేసి సినిమాపై అంచనాలను పెంచేసింది. మే 15న ఈ చిత్రం విడుదల కానుంది. నేషనల్ క్రష్ రష్మిక మందన కూడా తన ఇమేజ్ ను పూర్తిగా మార్చేస్తోంది. రవీంద్ర పుల్లే దర్శకత్వంలో వస్తున్న మైసా చిత్రంలో ఆమె ఒక గోండు గిరిజన యువతిగా నటిస్తోంది. ఈ పాత్ర కోసం రష్మిక బ్యాంకాక్ లో ప్రత్యేకంగా మార్షల్ ఆర్ట్స్ శిక్షణ తీసుకుంది. షూటింగ్ సమయంలో సుమారు 80 అడుగుల ఎత్తు నుండి జంప్ చేసే రిస్కీ సీన్ ను డూప్ లేకుండా చేసి చిత్ర యూనిట్ ను ఆశ్చర్యపరిచింది. తాజాగా సెట్స్ నుండి ఆమె చేతికి గాయమైన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు మలయాళీ భామ సంయుక్త మీనన్ కూడా ఇదే బాటలో పయనిస్తోంది. నిఖిల్ సిద్ధార్థ సరసన నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం స్వయంభూ కోసం ఆమె యుద్ధ విద్యలు నేర్చుకుంది. షూటింగ్ సమయంలో చిన్న చిన్న గాయాలైనా ఏమాత్రం విరామం తీసుకోకుండా వర్క్ పూర్తి చేస్తూ తన డెడికేషన్ ను చాటుకుంటోంది. విరూపాక్ష వంటి సస్పెన్స్ థ్రిల్లర్ తర్వాత ఆమె చేస్తున్న ఈ పీరియాడిక్ వార్ డ్రామాపై భారీ అంచనాలు ఉన్నాయి. మొత్తానికి మన హీరోయిన్లు కేవలం అందంతోనే కాదు సాహసాలతోనూ బాక్సాఫీస్ వద్ద యుద్ధానికి సిద్ధమయ్యారు. ఆలియా భట్, శర్వరి వాగ్ బాలీవుడ్ స్పై యూనివర్స్ చిత్రం ఆల్ఫా కోసం వీరిద్దరూ గట్టిగా చెమటోడుస్తున్నారు. కత్తి యుద్ధాలు, గన్ ఫైట్స్ కోసం నెలల తరబడి ట్రైనింగ్ తీసుకున్నారు. హీరోయిన్లు కేవలం పాటలకే పరిమితం కాకుండా తెరపై విలన్లను చితగ్గొడుతుంటే ప్రేక్షకులకు కూడా కొత్త కిక్కిస్తోంది. ముఖ్యంగా అనుపమ వంటి వారు కూడా పరదా వంటి సినిమాలతో వైవిధ్యమైన ఎమోషనల్ యాక్షన్ రోల్స్ వైపు మొగ్గు చూపటం విశేషం.